అందంగా చూపించాలి. అద్దానికి రాగద్వేషాలు ఉండకూడదు. అద్దం ఎదురుగుండా ఉన్నది ఒకటైతే అబ్బెబ్బే నాకు అది ఇష్టం లేదండి, నాకు ఇష్టమైంది ఇంకోటి ఉందనేది చూపించకూడదు. అద్దం అంటే ఏమిటి? ఏది ఎదురుగుండా ఉందో దాన్నే చూపిస్తుంది. దర్పణ సేవ అని పూజలోనూ దేవాలయాల్లోనూ చేయిస్తారు ఉత్సవాలు చేసినప్పుడు. దర్పణ సేవ చాలా ప్రధానమైనటువంటి సేవ. ఎందుకని అంటే మూర్తిని దర్పణంలో దర్శనం చేస్తారు ఆఖరణ. ఎందుకు దర్శనం చేయడం అంటే ఈ మూర్తిని అద్దం ఎలా చూపించిందో నువ్వు కూడా కళ్ళు మూసుకున్నప్పుడు అలా మళ్ళీ నువ్వు పూజ చేసిన మూర్తిని చూడగలగాలి. అద్దం పట్టుకున్నట్టు నీ మనసు పట్టుకోవాలి. నీ మనసు అద్దం కావాలి. ఆ అద్దంలో ఏది ప్రతిఫలించాలి అంటే నామరూపాత్మకముగా ఉన్నటువంటి జగద్రూపమైన రాముడు ప్రతిఫలించాలి. నామరూపాత్మకంగా కాదు, మనసన్న అద్దంలో కనపడవలసింది. నామరూపా